మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ చరణం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. జీవ మార్గమును మనకు తెలియజేయవాడు ఆయనే. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు సౌఖ్యములు ఉన్నాయి. నేడు మన తరమును మనం గమనించినట్లయితే మనిషి సంతోషము కొరకు పలు విధాలైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉండడం మనం గమనిస్తాం. పలానా చోటుకు వెళ్తే సంతోషం కలుగుతుంది, పలానా వారిని కలిస్తే మాకు సంతోషం కలుగుతుంది, పలానా వాటిని మనం వీక్షిస్తే సంతోషం కలుగుతుందని స్నేహితులతో సమయాన్ని గడపడానికి, లేదా యవన స్త్రీలతో సమయాన్ని గడపడానికి, లేదా యవన పురుషులతో సమయాన్ని గడపడానికి, లేదా సినిమా థియేటర్లో సమయాన్ని గడపడానికి, లేదా ఫోన్లో సంభాషించడానికి, లేదా షాపింగ్కి బయటికి వెళ్ళి వినోద ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు వీక్షించడానికి రకరకాలైనటువంటి మార్గాల్లో మనిషి సాగుతూ అడుగు వేయడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తుంది, మీకు ఒకవేళ వాటిలో సంతోషం కలిగినట్లుగా మీకు అనిపించవచ్చు. అది తుచ్చమైన సంతోషం, క్షణభంగురమైనటువంటి సంతోషం. ఆ సంతోషం ఎక్కువసేపు నిలవబడదు. మీరు సినిమా చూసిన కాసేపు ఆ సంతోషం, మీరు ఫోన్లో మాట్లాడిన కాసేపు ఆ సంతోషం, మీ స్నేహితులతో మాట్లాడిన కాసేపు మీకు ఆ సంతోషం, మీరు బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్తే కలిగేది కాసేపు సంతోషం, సర్కస్కి వెళ్తే కాసేపు సంతోషం. ఏదైనప్పటికీ అది క్షణభంగురమైనటువంటి సంతోషం. అయితే వాక్యంలో రాయబడిన మాట, ప్రభు సెలవిస్తున్న మాట, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. సంతోషం ఎక్కడుందంటే ఆయన సన్నిధిలో ఉంది, ఆయన ఆలయంలో ఉంది, ఆయన వాక్యాన్ని ప్రకటించే చోటు ఉంది, ఆయన వాక్యాన్ని వివరించే చోటు ఉంది, ఆయన నామాన్ని స్మరించే చోటు ఉంది, ఆయనను ఆరాధించే చోట ఉందని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు వివరిస్తుంది. సంపూర్ణమైన సంతోషం ఇది సాదాసీదా సంతోషం కాదు, కొంచెం కాలం ఉండే సంతోషం కాదు, కానీ సంపూర్ణమైనటువంటి సంతోషం దేవుని సంధిలో కలుగుతుంది. అనుభవపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ సంతోషం మనలో ఉంటుంది. దాన్ని మనం వ్యక్తపరచలేం, దానిని మనం వివరించలేం, దాన్ని మనం కొలవలేం, దాన్ని మనం అంచనా వేయలేం, దానికి మనం హద్దు పెట్టలేం, దాని పరిధిని మనం చెప్పలేం, దాని లోతును మనం చెప్పలేం. అంత శక్తివంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఉజ్జీవాన్ని కలిగించేటువంటి సంతోషాన్ని దేవుని సన్నిధిలో దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధికి చేరిన వారందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. మాట మనం రాసుకున్న దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవడం మట్టుకు కాదు, కానీ ఈ వాక్యం అవును ఆమెనైనది, సత్యమైనది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఎటువంటి వారైనప్పటికీ ఆయన సన్నిధికి వచ్చి మోకరించి, ప్రభువా నాకు నీ సంతోషం కావాలి, నాకు సమాధానం కావాలి, నేను పాపినై ఉన్నాను, నన్ను విడిపించండి, నన్ను క్షమించండి, నాకు సహాయం చేయండి అని నోటితో హృదయపూర్వకంగా ఒప్పుకున్నట్లయితే అట్టి వారికి దేవుడు సంపూర్ణ సంతోషాన్ని ఆ క్షణమే కలుగ చేస్తాడు. ఏ స్థితిగతిలో ఉన్నా ఈ వాక్యం వెంట మీతో ప్రభు సెలవిస్తున్నారు. మీరు ఏ స్థితిలో, ఎటువంటి ఇబ్బందుల్లో, ఏ మార్గాల్లో, ఏ దిక్కుతోచని స్థితిలో, ఎటు తోచని పరిస్థితుల్లో దుఃఖిస్తూ బాధపడుతూ ఆలోచనతో సతమతమవుతూ ఉన్నారో, నా సన్నిధికి వచ్చి మీరు నన్ను వేడుకున్నట్లయితే మీకు నేను సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాను. మీ చుట్టూ మూయబడినటువంటి ద్వారాలను నేను తెరుస్తాను. మీ చుట్టూ అసమాధాన క్రియలు అలుముకుని ఉండగా వాటిని నేను గొప్ప వెలుగును మీ ద్వారా ప్రజ్వలింప చేస్తాను. మీకు నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాను. మీరు పాపాన్ని జయించేవారుగా నేను చేస్తాను. సాతాను తంత్రాలను గుర్తించేవారుగా నేను చేస్తాను. వాడి అగ్ని బాణాలు ఆర్పివేయగలిగినటువంటి శక్తివంతులుగా నేను చేస్తానని ప్రభు సెలవిస్తుండగా, దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపడానికి మనం మన హృదయాన్ని, మన సర్వ శరీరాన్ని ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుని సన్నిధి అనగా ఒక ఆలయానికి ఆపాదించేసి, ఒక మందిరానికి ఆపాదించేసి మనం మౌనంగా ఉండడం కాదు. కొంతమందిని అడిగితే, మేము వెళ్ళే చర్చి చాలా దూరం అండి, మేము వారానికి ఒక్కసారి వెళ్ళడమే మాకు ఛార్జీలుగా కష్టం, మరి మేము దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మాకు నెలకు ఒక్కసారి అంటే కొంచెం పర్వాలేదు, మేము చూసుకోగలుగుతాం, వెళ్ళగలుగుతాం, అప్పుడే మాకు సంతోషం. మరి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని చెప్తున్నారు కదయ్యా, మరి మేము రోజు వెళ్ళలేం కదా, ఆ సన్నిధిలో మేము రోజు ఆ సంతోషాన్ని పొందుకోలేం కదా, నెలకొకసారి వెళ్తాము అని అంటూ ఉంటే గనక వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధి అనగా ఎక్కడ ఆయన నామంలో మోకరించి చేతులెత్తి దేవునికి స్తోత్ర ప్రార్థన, స్తుతి ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధన చేస్తారో అదే ఆయన సన్నిధి. ఎక్కడ నా నామమున 2-3 కూడుకుని ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పిన దేవుడు, దాని అర్థం ఏంటంటే అక్కడ నా సన్నిధిని ఉంచుతాను, నా యొక్క
కదలిక అక్కడ ఉంటుంది, నా స్పందన అక్కడ ఉంటుంది. నేను అక్కడ వారి మధ్య ఆత్మస్వరూపిగా నిలిచి ఉంటాను. అది దాని అర్థం. ఆయన సన్నిధి అనగా ఆయన నామంలో మనం కూడుకున్నట్టు కుటుంబంగా కూడుకోండి. మీ కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిని అనుభవించండి. సంపూర్ణమైన సంతోషం మీరు పొందుకుంటారు. మరి ఒక మాట, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖ సౌఖ్యము కొరకు నిద్రను ఆస్పదం చేసుకుంటారు కొందరు. సుఖ సౌఖ్యం కొరకు బ్యాంక్ బ్యాలెన్స్ ను ఆస్పదం చేసుకుంటారు. సుఖ సౌఖ్యం కొరకు మంచి గృహాన్ని ఆస్పదం చేసుకుంటారు. సుఖ సౌఖ్యం కొరకు శరీరానికి ఉంగరాలు బంగారాన్ని ఆస్పదం చేసుకుంటారు. సుఖ సౌఖ్యం కొరకు ఒంటికి మేకప్ ని ఆస్పదం చేసుకుంటారు. రంగును ఆస్పదం చేసుకుంటారు. రకరకాలైనటువంటి విషయాలను ఆస్పదం చేసుకుంటూ ఉంటాడు మనిషి. కానీ సుఖ సౌఖ్యము ఎక్కడ ఉందంటే ఆయన కుడి చేతిలో ఉంది. ఆయన కుడి చేతిలో ఉంది. ఆయన కుడి చేయి ఎక్కడుంది? ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిలో ఆయన సర్వ శరీరం ఆయన ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా నిలిచి ఉంటాడు. అక్కడ ఆయన బాహువు చాపి వారి అక్కర్లని తీరుస్తాడు. సుఖాన్ని సౌఖ్యమును కలుగు చేస్తాడు. నిత్యము, అది ఒకరోజు 2 రోజులు కాదు, నిత్యము సుఖమును సౌఖ్యమును ఆయన కలుగు చేస్తాడు. కనుక జీవ మార్గమును నీవు నాకు తెలిపెదవు అనే చెప్పడంలో ప్రభు ఏది జీవ మార్గము అనంటే నీకు సంపూర్ణ సంతోషం ఎక్కడ కలిగిద్దో అది తెలియడం ఒక జీవ మార్గం. నిత్యము సుఖము సౌఖ్యము సంతోషము ఎక్కడ కలుగుతుందో ఎక్కడ దొరుకుద్దో అది తెలియజేయడము జీవ మార్గము. మనిషికి కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి కోరికల్లో సంతోషము సుఖము అనే విషయాలు పెద్దపేట కలిగి ఉంటాయి. కనుక ఈ జీవ మార్గము నేడు మనకు తెలియజేసిన ప్రభు మీతో స్పష్టంగా చెప్తున్నాడు. సంపూర్ణ సంతోషం మీకు కావాలా? నా సన్నిధిని మీరు వెదకండి. మీకు సుఖము సౌఖ్యము కావాలా? నా కుడి చేయిని మీరు ఆశ్రయించండి. నా కుడి చేతి కిందకు మీరు రండి. నా దక్షిణ హస్తము చేతి కిందకు మీరు రండి. ఎట్లాగా ఆయన సన్నిధిలోకి రావడం, ఎట్లాగా ఆయన కుడి చేతికి కిందకి చేరడం అంటే ఆయన నామంలో ముంచెట బాప్తిసము తీసుకొని ఆయన కొరకు సాక్షిగా జీవిస్తానని తీర్మానం చేసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ఆలయంగా మార్చబడి ఆయన నివసించేటువంటి దేవాలయంగా మార్చబడి ఆయన రాకడకు సిద్ధపరచబడేటువంటి విధంగా సిద్ధపడగలిగేటువంటి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతకు పవిత్రతకు పెద్దపీట వేస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడంలో ఎవరైతే ఉంటారో అదే జీవ మార్గము. అక్కడ సంపూర్ణ సంతోషము సుఖము సౌఖ్యము కలుగుతుంది. ఈ నా దేవుని మాటలు ప్రతివాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. తలను వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి, నా ప్రభా వరకు నీ కృపలో భద్రపరిచే దినాన్ని ప్రభా నీ జీవ మార్గమును తెలియజేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. సంపూర్ణమైనటువంటి సంతోషమును సుఖమును సౌఖ్యమును నిత్యము కలిగి ఉండే విధంగా మీరు అనుగ్రహిస్తా అన్నారు. అది నీ సన్నిధిలో ఉందని చెప్పారు, నీ కుడి చేతిలో ఉన్నాయని చెప్పారు ప్రభా. యొక్క గొప్ప సత్యాన్ని మాకు కనుల ఎదుట మీరు పెట్టినందుకు నీకు వందనములు స్తోత్రములు. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. వారికి సైతం మీరు జీవ మార్గాన్ని స్పష్టంగా బయలుపరిచారు. వారిని సన్నిధిలో నిలిచుండడానికి, నీ కుడి చేయిని ఆశ్రయించడానికి, సంపూర్ణ సంతోషాన్ని పొందుకోవడానికి, నిత్యము సుఖమును కలిగినటువంటి జీవితాన్ని వారికి కలిగి ఉండడానికి మీరు వారికి కృపను అనుగ్రహించండి. వారిని దర్శించండి. వారి హృదయంలో సంతోష నెమ్మదిని కలుగు చేయండి. వారిని ఆకర్షితులుగా చేయండి. వారిని ఆకర్షించండి. వారికి మార్గాన్ని స్పష్టంగా ఇంకా వారికి బయలుపరచండి. వారిని దర్శించండి, మాట్లాడండి. ఇంకా ఏది కొదువున్న సమస్త కొదువును తీసివేయండి. ఆరోగ్యమును సంపూర్ణమైనటువంటి సమృద్ధిని వారికి అనుగ్రహించండి. సమాధానము ఐక్యతను దయచేయండి. గర్భఫలముల చేతను గృహముల చేతను ఇంకా వారి కొదువులన్నింటినీ మీరు తీర్చి సమృద్ధిని దయచేసి కావలసిన వాటన్నింటినీ మీరు అనుగ్రహించి సన్నిధిలో సాక్షిగా నిలబెట్టి రాకుండా రాజ్యమును సిద్ధపరచమని, ఈ వాగ్దానాన్ని స్పష్టంగా వారి జీవితం నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్, ఆమేన్.